ను ధిక్కరించిన విశ్వాసం కలిగిన యోధుడు ఏలీయా ప్రవక్త. అద్భుతగాథ. దుష్ట రాజులు పరిపాలిస్తున్న విగ్రహారాధనలో మునిగిపోయిన దేశాల ప్రపంచంలో ఒక వ్యక్తి ఉద్భవించాడు. అతని తిరుగులేని విశ్వాసం సామ్రాజ్యాలను ధిక్కరించింది. అతని అద్భుతాలు చరిత్రగతిని మార్చాయి. అతనే తిష్బీయుడైన ఏలీయా, ఒక ప్రవక్త. అతని పేరు కాలంలో శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకుంది. ప్రజలను తప్పుదారి పట్టించిన అబద్ధపు దేవుళ్లను ఎదుర్కోవడానికి ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు. అతని జీవితం ధైర్యానికి, చెక్కుచెదరని విశ్వాసానికి మరియు దేవుని యొక్క గొప్ప శక్తికి నిదర్శనం. ఏలీయా అగ్నిరథంలో అద్భుతమైన ఆరోహణం బైబిల్ యొక్క అత్యంత స్ఫూర్తిదాయకమైన క్షణాలలో ఒకటి. మరణాన్ని ఎన్నడూ చవిచూడని ముగ్గురు వ్యక్తులలో అతనికి స్థానం సంపాదించి పెట్టింది. మనం కథను ప్రారంభించే ముందు తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శక్తివంతమైన బైబిల్ సత్యాలను వ్యాప్తి చేయడానికి లైక్ బటన్ను నొక్కండి మరియు నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తద్వారా మీరు ఏ అప్డేట్ను మిస్ అవ్వరు. ఏలీయా యొక్క అసాధారణ జీవిత పాఠాల నుండి ప్రయోజనం పొందే వారితో ఈ వీడియోను షేర్ చేయండి. ఏలీయా ఒక సాధారణ వ్యక్తి కాదు. అతను ఒక ప్రవక్త, అంటే అతను దేవుని నుండి ప్రజలకు సందేశాలను అందించేవాడు. ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశం దేవుడు కోరుకున్న విధంగా లేదు. ప్రజలు తమకు కావలసిన ప్రతిదీ, ఆహారం, నీరు మరియు వారు నివసించే భూమిని కూడా ఇచ్చిన దేవుణ్ణి మరచిపోయారు. దేవునికి ప్రార్థించే బదులు వారిలో చాలామంది బయలు అనే అబద్ధపు దేవుణ్ణి పూజించడం ప్రారంభించారు. ఇది దేవునికి చాలా బాధ కలిగించింది మరియు కోపం తెప్పించింది, ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించాడు మరియు వారు ఆయనను, ఒక్క నిజమైన దేవుణ్ణి అనుసరించాలని కోరుకున్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు రాజు పేరు ఆహాబు. ఆహాబు మంచి రాజు కాదు. అతను బయలును పూజించే యెజెబెలు అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు మరియు కలిసి వారు పరిస్థితులను మరింత దిగజార్చారు. వారు బయలు కోసం దేవాలయాలు మరియు బలిపీఠాలు నిర్మించారు మరియు ప్రజలను ఈ అబద్ధపు దేవునికి ప్రార్థించమని ప్రోత్సహించారు. యెజెబెలు ముఖ్యంగా క్రూరురాలు. ఆమె దేవుని ప్రవక్తలను ద్వేషించింది మరియు వారిని అంతం చేయాలనుకుంది. కాని ఏలీయా భయపడలేదు. రాజుకు మరియు ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించడానికి దేవుడు తనను ఎన్నుకున్నాడని అతనికి తెలుసు. ఒకరోజు దేవుడు ఏలీయాతో ఆహాబు రాజు వద్దకు వెళ్లి ఒక హెచ్చరికను అందించమని చెప్పాడు. ఏలీయా దేవుడు చెప్పినది జాగ్రత్తగా విన్నాడు. తరువాత ధైర్యమైన హృదయంతో అతను ఆహాబు రాజు మరియు యెజెబెలు రాణి నివసించే రాజభవనానికి వెళ్లాడు. ఆ రాజభవనం చాలా పెద్దది మరియు బంగారం, అలంకరణలతో నిండి ఉంది, కాని ఏలీయా వాటిని పట్టించుకోలేదు. అతని వద్ద దేవుని నుండి ఒక సందేశం ఉంది మరియు దానిని చెప్పకుండా ఏదీ ఆపలేదు. ఏలీయా రాజభవనంలోకి ప్రవేశించినప్పుడు కావలివారు అతనిని అనుమానంగా చూశారు. నువ్వు ఎవరు? నీకేం కావాలి అని వారిలో ఒకరు అడిగాడు. నేను ప్రభువు యొక్క ప్రవక్తను అని అతను బదులిచ్చాడు. నాకు రాజు కోసం ఒక సందేశం ఉంది. వారు అతనిని సింహాసనంపై కూర్చున్న రాజు వద్దకు తీసుకువెళ్లారు. ఆహాబు రాజు ఏలీయాను ఆసక్తిగా, కాని కొంత చికాకుగా చూశాడు. నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఏలీయా నిటారుగా నిలబడి, బిగ్గరగా, స్పష్టమైన స్వరంతో మాట్లాడాడు. నేను ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు యొక్క ప్రవక్తను. దేవుడు ఏమి చెబుతున్నాడో మీకు చెప్పడానికి వచ్చాను. నేను సేవించే ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు జీవించినంత కాలం నేను చెప్పే వరకు దేశంలో వర్షం లేదా మంచు ఉండదు. ఆహాబు రాజు ఏలీయాను నమ్మలేకపోయాడు. కాని ఏలీయా ముఖం గంభీరంగా ఉంది మరియు అతని కళ్లలో భయం లేదు. ఇది జరుగుతుంది ఎందుకంటే మీరు మరియు మీ ప్రజలు ప్రభువును విడిచి బయలును పూజిస్తున్నారు. బయలు నిజమైన దేవుడు కాదని మీరు తెలుసుకోవాలి. అది కేవలం ఒక విగ్రహం. ప్రభువు, ఒక్క నిజమైన దేవుడు, ప్రతిదీ నియంత్రిస్తున్నాడు, వర్షాన్ని కూడా. ఆహాబు రాజు బదులిచ్చేలోపే ఏలీయా వెనుదిరిగి రాజభవనం నుండి బయటకు నడిచాడు. కావలివారు అతనిని ఆపలేదు, ఎందుకంటే అతను సాధారణ వ్యక్తి కాదని వారు చూడగలిగారు. ఏలీయా నగరం విడిచి
ప్రార్థించడానికి మరియు దేవుని తదుపరి సూచనల కోసం వేచి ఉండటానికి ఒక నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్ళాడు. రోజులు గడిచాయి, మరియు ఏలియా చెప్పినట్లే ఆకాశం నుండి వర్షం పడలేదు. భూమి ఎండిపోయింది, నదులు మరియు వాగులు కుంచించుకుపోయాయి. మొక్కలు ఎండిపోయాయి, మరియు రైతులకు పంట లేదు. జంతువులు సన్నగా మారాయి, ఎందుకంటే వాటికి తగినంత ఆహారం లేదా నీరు లేదు. ప్రజలు ఆందోళన చెందడం ప్రారంభించారు, ఎందుకంటే వారికి తినడానికి లేదా త్రాగడానికి తగినంత లేదు. ఆహాబు రాజు మరియు యెజెబెలు రాణి కోపంతో ఊగిపోయారు. వారు కరువుకు ఏలీయాను నిందించారు మరియు అతనిని పట్టుకోవాలని కోరుకున్నారు, కాని ఏలీయా అదృశ్యమయ్యాడు. దేవుడు చెప్పినట్లే అతను దాక్కున్నాడు. దేవుడు ఏలీయాతో మాట్లాడాడు మరియు యోర్దాను నదికి తూర్పున ఉన్న కెరీతు వాగు దగ్గర దాక్కో. నీవు ఆ వాగులో నీరు త్రాగవచ్చు, మరియు నీకు ఆహారం తీసుకురావడానికి కాకులను పంపుతాను అని చెప్పాడు. ఏలీయా దేవుణ్ణి నమ్మి ఆ వాగుకు వెళ్ళాడు. అది నగరాల సందడికి దూరంగా ఒక ప్రశాంతమైన ప్రదేశం. ఆ వాగులోని నీరు చల్లగా, తాజాగా ఉంది, మరియు ఏలీయా ప్రతిరోజూ దానిని త్రాగేవాడు. కాని ఆహారం సంగతి ఏమిటి? అరణ్యం మధ్యలో అతను ఎలా తింటాడు? దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రతి ఉదయం మరియు సాయంత్రం కాకులు తమ ముక్కులలో రొట్టె మరియు మాంసం తీసుకువచ్చి ఏలీయాకు ఇచ్చేవి. ఆ పక్షులు దేవుని దూతల వంటివి, ఏలీయా ఆకలితో ఉండకుండా అతనికి ఆహారం తెచ్చేవి. ఏలీయా ప్రతిరోజూ తనను చూసుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఏలీయా దాక్కున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఇంకా కష్టాల్లో ఉన్నారు. కరువు మరింత తీవ్రమైంది, మరియు వర్షం పడే సూచనలు లేవు. ఏలీయా దేవుడు నిజమైనవాడా, బయలు నిస్సహాయుడా అని కొంతమంది ఆశ్చర్యపోవడం ప్రారంభించారు. కాని ఆహాబు రాజు మరియు యెజెబెలు రాణి ప్రభువును నమ్మడానికి నిరాకరించారు. వారు ఏలీయా కోసం సైనికులను పంపారు, కాని ఎవరూ అతనిని కనుగొనలేకపోయారు, ఎందుకంటే దేవుడు అతనిని రక్షిస్తున్నాడు. ఏలీయా చాలా కాలం వాగు దగ్గర ఉంటూ, ప్రార్థిస్తూ, తదుపరి ఏమి చేయాలో దేవుడు చెప్పే వరకు వేచి ఉన్నాడు. అతను అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పటికీ, అతను నిజంగా ఒంటరిగా లేడని అతనికి తెలుసు. దేవుడు అతనితో ఉన్నాడు, అతనికి ఆహారం, నీరు మరియు ప్రేమను అందిస్తున్నాడు. ఏలీయా మెల్లగా ప్రార్థించాడు, ప్రభూ, నన్ను చూసుకున్నందుకు నీకు ధన్యవాదాలు. ఆహారం, నీరు మరియు నీ ప్రేమకు ధన్యవాదాలు. నేను ఎల్లప్పుడూ నిన్ను నమ్ముతాను. ఆ మాటలతో ఏలీయా కళ్ళు మూసుకుని, దేవుడు తనను కాపాడుతున్నాడని తెలుసుకుని నిద్రపోయాడు. ఏలీయా దాక్కున్నప్పటికీ అతను ఒంటరిగా భావించలేదు. దేవుడు ప్రతిరోజూ తనతో ఉన్నాడని అతనికి తెలుసు. ఏలీయా ప్రతిరోజూ ఆ వాగులోని చల్లని, స్వచ్ఛమైన నీరు త్రాగేవాడు. అది కరువు సమయంలో అతనిని బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచింది. కాని కాలం గడిచే కొద్దీ ఒక విషయం జరగడం ప్రారంభమైంది. కరువు చాలా తీవ్రంగా ఉండటంతో నీటితో నిండిన ఆ వాగు కూడా ఎండిపోవడం ప్రారంభమైంది. ఏలీయా ప్రతిరోజూ ఆ ప్రవాహం చిన్నదిగా మారుతున్నట్లు గమనించాడు. త్రాగడానికి నీరు లేకుండా పోయింది, కాని అతను భయపడలేదు. దేవుడు తనను చూసుకుంటున్నాడని అతనికి తెలుసు. దేవుడు నాకు ఆహారం తీసుకురావడానికి పక్షులను పంపగలడు అని ఏలీయా అనుకున్నాడు. ఒకరోజు దేవుడు ఏలీయాతో మాట్లాడాడు, లేచి జారేపతు అనే పట్టణానికి వెళ్ళు అని చెప్పాడు. అక్కడ ఒక విధవరాలు నిన్ను చూసుకోవడానికి నేను ఎన్నుకున్నాను. ఏలీయా ప్రశ్నలు అడగలేదు లేదా ఫిర్యాదు చేయలేదు. అతను లేచి తన ప్రయాణం ప్రారంభించాడు. దేవుని ప్రణాళిక పరిపూర్ణమైనదని అతను నమ్మాడు. ఏమి జరుగుతుందో అతనికి తెలియకపోయినా. జారేపతుకు ప్రయాణం చాలా దూరం మరియు వేడిగా ఉంది. ఆకాశంలో సూర్యుడు భగభగ మండుతున్నాడు, మరియు ఎండిన భూమి అడుగుల క్రింద పగిలిపోయింది. కరువు కారణంగా ఆకుపచ్చని మొక్కలు లేదా ప్రవహించే నదులు లేవు. అయినప్పటికీ దేవుడు తనను సరైన స్థలానికి నడిపిస్తాడని తెలుసుకుని ఏలీయా నడుస్తూనే ఉన్నాడు. ఏలీయా చివరకు జారేపతు పట్టణానికి చేరుకున్నప్పుడు అతను అలసిపోయాడు మరియు దాహంగా ఉన్నాడు. అతను పట్టణంలోకి ప్రవేశిస్తుండగా ఒక స్త్రీ కట్టెలు ఏరుకోవడం చూశాడు. ఆమె పేదగా మరియు విచారంగా కనిపించింది. కాని దేవుడు తనతో చెప్పినది ఏలీయా గుర్తు చేసుకున్నాడు.
ఒక విధవరాలు నిన్ను చూసుకోవడానికి నేను ఎన్నుకున్నాను, ఈ స్త్రీ ఆ వ్యక్తి కాగలదా? ఏలియా ఆమెను పిలిచాడు. దయచేసి నాకు త్రాగడానికి కొంచెం నీరు తీసుకురాగలరా? ఆ స్త్రీ తాను చేస్తున్న పనిని ఆపి ఏలియాను చూసింది. ఆమె అతనిని తెలియకపోయినా అతను దేవుని మనిషి అని ఆమె చూడగలిగింది. ఆమె తల ఊపి నీరు తీసుకురావడానికి వెళ్ళింది. ఆమె వెళ్తుండగా ఏలియా ఇంకా ఇలా అన్నాడు, దయచేసి నాకు ఒక రొట్టె ముక్క కూడా తీసుకురాగలరా? ఆ స్త్రీ ఏలియా వైపు తిరిగి కన్నీళ్లతో ఇలా అంది, నా దగ్గర రొట్టె లేదు. నా దగ్గర ఒక జాడీలో పిండి మరియు ఒక చిన్న కుండలో నూనె మాత్రమే ఉన్నాయి. నా కొడుకు కోసం మరియు నా కోసం చివరి భోజనం చేయడానికి నిప్పు రాజేయడానికి ఈ కట్టెలను ఏరుకుంటున్నాను. దాని తరువాత మాకు ఏమీ మిగలదు మరియు మేము చనిపోతాము. ఏలియా ఆమె మాటలు విని ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. కాని దేవునికి ఒక ప్రణాళిక ఉందని కూడా అతనికి తెలుసు. అతను ఆమెతో ఇలా అన్నాడు, భయపడకు, ఇంటికి వెళ్ళు, నీవు అనుకున్నట్లు చేయి. కాని ముందుగా నాకు ఒక చిన్న రొట్టె ముక్క చేసి తీసుకురా, తరువాత నీకు మరియు నీ కుమారుడికి చేసుకో. కరువు ముగిసే వరకు నీ పిండి జాడి మరియు నూనె కుండ ఎప్పటికీ ఖాళీ కాదని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ స్త్రీ ఏలియాను చూసింది. ఇది ఎలా సాధ్యమో ఆమెకు తెలియదు, కాని ఏలియా మాటల్లో ఏదో ఆమెను నమ్మేలా చేసింది. ఆమె అతనిని నమ్మాలని నిర్ణయించుకుంది. ఆ స్త్రీ ఇంటికి వెళ్లి ఏలియా చెప్పినట్లే రొట్టె చేసింది. ఆమె మొదట అతనికి ఒక ముక్క ఇచ్చింది, తరువాత తన కోసం మరియు తన కుమారుడి కోసం చేసింది. మరియు ఏలియా వాగ్దానం చేసినట్లే పిండి మరియు నూనె అయిపోలేదు. ప్రతిరోజూ వారందరికీ ఆహారం చేయడానికి తగినంత ఉండేది. ఏలియా చాలా కాలం ఆ స్త్రీ మరియు ఆమె కుమారుడితో ఉన్నాడు. వారు కలిసి భోజనం చేశారు, కలిసి ప్రార్థించారు మరియు కష్ట సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. కరువు కొనసాగినప్పటికీ దేవుడు ఏలియాను, విధవరాళ్లను మరియు ఆమె కుమారుడిని చూసుకున్నాడు. ఈ సమయంలో దేవుడు ఎల్లప్పుడూ నమ్మదగినవాడని ఏలియా తెలుసుకున్నాడు. పరిస్థితులు అసాధ్యంగా అనిపించినప్పుడు కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది మరియు ఆయన తన ప్రజలను పోషించడానికి ఎవరినైనా ఉపయోగించగలడు. కరువు సమయంలో జారెపతులో జీవితం కష్టంగా ఉంది. భూమి ఎండిపోయింది మరియు పంటలు పండలేదు. ప్రజలు ఆకలితో ఉన్నారు మరియు ఎలా జీవించాలో ఆందోళన చెందారు. కాని ఏలియా ఉన్న చిన్న ఇంట్లో ఒక అద్భుతం జరుగుతోంది. ప్రతిరోజూ విధవరాలు తన పిండి జాడి మరియు నూనె కుండకు వెళ్లి భోజనం తయారుచేసేది మరియు ప్రతిరోజూ ఏలియా తన కోసం మరియు తన కుమారుడి కోసం రొట్టె చేయడానికి సరిపడా పిండి మరియు నూనె ఉండేది. జాడి ఎప్పటికీ పిండితో నిండి ఉండేది మరియు కుండ ఎప్పటికీ నూనెతో నిండి ఉండేది. వారు ఎంత ఉపయోగించినా విధవరాలు తన కళ్లను నమ్మలేకపోయింది. ఇది దేవుని నుండి వచ్చిన అద్భుతం అని ఆమెకు తెలుసు. ఆమె ఏలియా దేవుణ్ణి మరింత ఎక్కువగా నమ్మడం ప్రారంభించింది. ప్రతిసారీ ఆమె రొట్టె చేసినప్పుడు దేవుడు తన కుటుంబాన్ని తాను ఎప్పుడూ ఊహించని విధంగా చూసుకుంటున్నాడని తెలుసుకుని ఆమె కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించేది. ఏలియా చాలా రోజులు విధవరాలు మరియు ఆమె కుమారుడితో ఉన్నాడు. వారు ఒక చిన్న కుటుంబంలా కలిసి భోజనం చేస్తూ, కలిసి ప్రార్థిస్తూ మరియు కష్ట సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. కరువు మధ్యలో కూడా విధవరాలు మరియు ఆమె కుమారుడు మళ్లీ ఆశను పొందడం ప్రారంభించారు. కాని ఒకరోజు ఒక భయంకరమైన విషయం జరిగింది. విధవరాలి కుమారుడు చాలా అనారోగ్యానికి గురయ్యాడు. అతను బలహీనంగా మారాడు మరియు ఎవరూ అతనికి సహాయం చేయలేకపోయారు. చివరకు ఆ బాలుడు శ్వాస తీసుకోవడం ఆపేశాడు. విధవరాలు గుండె పగిలిపోయింది. ఆమె తన కుమారుడిని తన చేతుల్లో పట్టుకుని నిరాశతో ఏడ్చింది. ఆమె ఏలియా వైపు తిరిగి ఇలా అంది, దేవుని మనిషి, నాకేమి చేశావు? నా పాపాలను గుర్తు చేసి నా కుమారుడు చనిపోయేలా చేయడానికి ఇక్కడికి వచ్చావా? ఏలియా హృదయం బరువైంది. ఆమె ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేదు, కాని దేవునికి సహాయం చేసే శక్తి ఉందని అతనికి తెలుసు. అతను మెల్లగా బాలుడిని విధవరాలి చేతుల నుండి తీసుకుని తాను బస చేసిన పై గదికి తీసుకువెళ్లాడు. అతను బాలుడిని మంచం మీద పడుకోబెట్టి తన హృదయమంతా దేవునికి ప్రార్థించాడు. ప్రభూ, నా దేవా అని ఏలియా రోదించాడు.
నన్ను చూసుకుంటున్న ఈ విధవరాలికి విషాదం ఎందుకు తెచ్చావు? దయచేసి ఆమె కుమారుడి ప్రాణం అతనికి తిరిగి రానివ్వు. ఏలీయా 3 సార్లు బాలుడిపై పడుకుని మళ్లీ ప్రార్థించాడు. ప్రభూ, నా దేవా, ఈ పిల్లవాడి ప్రాణం అతనికి తిరిగి రానివ్వు. అకస్మాత్తుగా ఆ బాలుడు మళ్లీ ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. అతని ఛాతీ పైకి క్రిందికి కదిలింది, మరియు అతని కళ్ళు తెరుచుకున్నాయి. అతను సజీవంగా ఉన్నాడు. ఏలీయా హృదయం ఆనందంతో నిండిపోయింది. అతను బాలుడిని ఎత్తుకుని క్రిందికి తీసుకువెళ్లాడు. ఏలీయా ఆమె కుమారుడిని సజీవంగా, ఆరోగ్యంగా ఆమె వద్దకు తీసుకువచ్చినప్పుడు ఆమె షాక్తో ఊపిరి పీల్చుకుంది, తరువాత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె తన కుమారుడిని గట్టిగా హత్తుకుంది. ఏమి జరిగిందో నమ్మలేకపోయింది. ఆమె ఏలీయా వైపు తిరిగి ఇలా అంది, ఇప్పుడు నాకు తెలుసు, నీవు దేవుని మనిషివని, నీ నోటి నుండి వచ్చిన ప్రభువు వాక్కు సత్యమని. ఆ రోజు నుండి విధవరాలికి దేవునిపై విశ్వాసం మరింత బలపడింది. ఇతర ప్రజలు పూజించే అబద్ధపు దేవుళ్లలా కాకుండా ఏలీయా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడని ఆమెకు తెలుసు. కరువులో ఆహారాన్ని అందించగల మరియు చనిపోయిన పిల్లవాడిని తిరిగి బ్రతికించగల దేవుడు ఆయన. ఏలీయా కొన్నాళ్లు విధవరాలు మరియు ఆమె కుమారుడితో ఉన్నాడు, కాని దేవునికి ఇంకా తన ద్వారా చేయవలసిన పని ఉందని అతనికి తెలుసు. కరువు ఇంకా దేశాన్ని బాధిస్తోంది, మరియు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరగవలసి ఉంది. ఏలీయా జారేపతును విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్నప్పుడు అతను వెనుకకు తిరిగి విధవరాలు మరియు ఆమె కుమారుడిని చూశాడు. వారు నవ్వుతున్నారు. వారి ముఖాలు ఆశ మరియు విశ్వాసంతో నిండి ఉన్నాయి. ఈ చిన్న కుటుంబానికి సహాయం చేయడానికి మరియు తన శక్తిని ఇంత అద్భుతమైన రీతిలో చూపించినందుకు ఏలీయా దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దేవుని ప్రణాళిక తాను ఊహించిన దానికంటే చాలా పెద్దదని ఏలీయాకు తెలుసు. పరిస్థితులు అసాధ్యంగా అనిపించినప్పుడు కూడా దేవుడు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటాడు, తన ప్రేమను మరియు శక్తిని చూపించే విధంగా పనిచేస్తాడు. జారేపతును విడిచిన తరువాత ఏలీయా ఇశ్రాయేలుకు తిరిగి వచ్చాడు. దేవుడు చెప్పినట్లే కరువు 3 సంవత్సరాలు కొనసాగింది. భూమి ఎండిపోయింది, నదులు మరియు వాగులు ఎండిపోయాయి, మరియు ప్రజలు బాధపడుతున్నారు. కాని సహాయం కోసం దేవుని వైపు తిరగడానికి బదులు వారిలో చాలా మంది బయలు అనే అబద్ధపు దేవుణ్ణి పూజిస్తూనే ఉన్నారు. దీనికి ఆహాబు రాజు మరియు యెజెబెలు రాణి కారణం. యెజెబెలు బయలు ఆరాధనను ఇశ్రాయేలుకు తీసుకువచ్చింది మరియు ప్రతి ఒక్కరూ ఆమెను అనుసరించాలని కోరుకుంది. ఆమె దేవుని ప్రవక్తలను చంపమని కూడా ఆదేశించింది. కాని ఏలీయా వారిని ఎదుర్కోవడానికి మరియు ప్రభువు ఒక్కడే నిజమైన దేవుడని అందరికీ చూపించడానికి దేవునిచే ఎన్నుకోబడ్డాడు. ఒకరోజు దేవుడు ఏలీయాతో ఇలా అన్నాడు, వెళ్ళి ఆహాబు రాజుకు నిన్ను చూపించు, మరియు నేను దేశంపై వర్షం కురిపిస్తాను. ఏలీయా విధేయత చూపించి రాజును కలవడానికి వెళ్ళాడు. ఆహాబు ఏలీయాను చూసినప్పుడు, ఇశ్రాయేలును కలవరపెట్టేవాడా, నువ్వేనా అని కేకలు వేశాడు. ఏలీయా నిటారుగా నిలబడి ఇలా బదులిచ్చాడు, నేను ఇశ్రాయేలును కలవరపరచలేదు. మీరు మరియు మీ కుటుంబం ప్రభువును విడిచి బయలును పూజించడం ద్వారా కష్టాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ మరియు బయలు యొక్క 450 మంది ప్రవక్తలను కర్మెలు పర్వతానికి తీసుకురండి, మరియు నిజమైన దేవుడు ఎవరో చూద్దాం. ఆహాబు రాజు అంగీకరించాడు, మరియు త్వరలోనే ఇశ్రాయేలు నలుమూలల నుండి ప్రజలు కర్మెలు పర్వతానికి చేరుకున్నారు. బయలు యొక్క ప్రవక్తలు కూడా తమ వస్త్రాలు ధరించి మరియు ఆరాధన కోసం తమ ఉపకరణాలను తీసుకువచ్చారు. ఏలీయా ఒంటరిగా మరోవైపు నిలబడ్డాడు, కాని అతను భయపడలేదు, ఎందుకంటే దేవుడు అతనితో ఉన్నాడని అతనికి తెలుసు. ఏలీయా గుంపుతో ఇలా అన్నాడు, మీరు ఎంతకాలం 2 అభిప్రాయాల మధ్య ఊగిసలాడుతారు? ప్రభువే దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలే దేవుడైతే ఆయనను అనుసరించండి. ప్రజలు ఏమీ చెప్పలేదు. ఏలీయా కొనసాగించాడు, నేను ఒక్కడినే ప్రభువు యొక్క ప్రవక్తను మిగిలాను, కాని బయలుకు 450 మంది ప్రవక్తలు ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరో చూడటానికి ఒక పోటీ పెట్టుకుందాం. 2 ఎద్దులను తీసుకురండి. బయలు యొక్క ప్రవక్తలు ఒకదానిని ఎన్నుకోవచ్చు, మరియు నేను మరొకదానిని తీసుకుంటాను. వారు తమ ఎద్దును సిద్ధం చేసి తమ బలిపీఠంపై ఉంచుతారు, కాని వారు నిప్పు రాజేయకూడదు. నేను కూడా నా బలిపీఠంతో అదే చేస్తాను. తరువాత మనం మన దేవుళ్లను పిలుస్తాము.
అగ్నిని పంపి బలిని దహనం చేసే దేవుడే నిజమైన దేవుడు. ప్రజలు ఇది మంచి ఆలోచన అని అంగీకరించారు. బయలు యొక్క ప్రవక్తలు మొదట తమ బలిపీఠాన్ని సిద్ధం చేశారు. వారు ఎద్దును దానిపై ఉంచి బయలును పిలవడం ప్రారంభించారు. బయలు, మాకు సమాధానం ఇవ్వు. వారు బలిపీఠం చుట్టూ నృత్యం చేశారు, పాటలు పాడారు మరియు బిగ్గరగా ప్రార్థించారు, కాని ఏమీ జరగలేదు. అక్కడ నిప్పు లేదు, శబ్దం లేదు మరియు సమాధానం లేదు. మధ్యాహ్నం ఏలీయా వారిని ఎగతాళి చేయడం ప్రారంభించాడు. బిగ్గరగా కేకలు వేయండి అని అన్నాడు. బహుశా మీ దేవుడు బిజీగా ఉండవచ్చు, బహుశా నిద్రపోతున్నాడేమో మరియు మేల్కొలపవలసిందేమో. బయలు యొక్క ప్రవక్తలు మరింత బిగ్గరగా కేకలు వేశారు. వారు నృత్యం చేశారు మరియు బయలు సమాధానమిస్తాడని భావించి తమను తాము గాయపరుచుకున్నారు, కాని అయినా ఏమీ జరగలేదు. చివరకు ఏలీయా వంతు వచ్చింది. అతను ప్రజలను దగ్గరికి రమ్మని పిలిచాడు. మొదట అతను కూల్చివేయబడిన ప్రభువు యొక్క బలిపీఠాన్ని బాగుచేశాడు. ఇశ్రాయేలు యొక్క 12 తెగల కోసం 12 రాళ్లను తీసుకుని బలిపీఠాన్ని నిర్మించాడు. తరువాత దాని చుట్టూ కందకం తవ్వాడు. ఏలీయా ఎద్దును బలిపీఠంపై ఉంచి దానిపై నీరు పోయమని ప్రజలకు చెప్పాడు. వారు ఒకసారి నీరు పోశారు, తరువాత 2 సార్లు, తరువాత 3వసారి. బలిపీఠం, ఎద్దు మరియు కందకం కూడా పూర్తిగా తడిసిపోయే వరకు. ఇప్పుడు అగ్ని బలిని కాల్చడం అసాధ్యంగా అనిపించింది, కాని దేవుడు ఏమి చేయగలడో ఏలీయాకు తెలుసు. ఏలీయా ముందుకు వచ్చి ప్రార్థించాడు. అబ్రాహాము, ఇస్సాకు మరియు ఇశ్రాయేలు దేవుడైన ప్రభువా, ఈ రోజు ఇశ్రాయేలులో నీవే దేవుడవని మరియు నేను నీ సేవకుడిని అని తెలియజేయుము. ప్రభువా, నాకు సమాధానం ఇవ్వు. తద్వారా ఈ ప్రజలు నీవు నిజమైన దేవుడవని మరియు నీవు వారి హృదయాలను నీ వైపుకు తిప్పుతున్నావని తెలుసుకుంటారు. ఏలీయా ప్రార్థన ముగించిన వెంటనే ప్రభువు నుండి అగ్ని ఆకాశం నుండి దిగివచ్చింది. అది ఎద్దును, కట్టెలను, రాళ్లను, మట్టిని మరియు కందకంలోని నీటిని కూడా కాల్చివేసింది. ప్రజలు ఆశ్చర్యపోయారు మరియు భయపడ్డారు. వారు తమ ముఖాలు నేలకు ఆనించి, ప్రభువే దేవుడు, ప్రభువే దేవుడు అని కేకలు వేశారు. ఏలీయా ఇలా అన్నాడు, బయలు యొక్క ప్రవక్తలను పట్టుకోండి. వారిలో ఎవరూ తప్పించుకోకూడదు. ప్రజలు ప్రవక్తలను పట్టుకున్నారు మరియు ఇశ్రాయేలును దేవుని నుండి దూరం చేసినందుకు వారిని శిక్షించారని ఏలీయా నిర్ధారించాడు. తరువాత ఏలీయా ఆహాబు రాజుతో ఇలా అన్నాడు, వెళ్ళి భోజనం చేయి మరియు త్రాగు, ఎందుకంటే పెద్ద వర్షం కురుస్తున్న శబ్దం వినబడుతోంది. ఏలీయా కర్మెలు పర్వతం పైకి ఎక్కి మోకాళ్లపై కూర్చుని ప్రార్థించాడు. అతను తన సేవకుడిని సముద్రం వైపు చూడమని పంపాడు. సేవకుడు తిరిగి వచ్చి, అక్కడ ఏమీ లేదు అని చెప్పాడు. ఏలీయా అతనిని 7 సార్లు పంపాడు మరియు 7వసారి సేవకుడు, సముద్రం నుండి ఒక మనిషి చేతి పరిమాణంలో చిన్న మేఘం లేస్తోంది అని చెప్పాడు. ఏలీయా ఇలా అన్నాడు, వెళ్ళి ఆహాబుతో తన రథాన్ని సిద్ధం చేసుకోమని చెప్పు, ఎందుకంటే వర్షం త్వరలో రాబోతోంది. ఆకాశం మేఘాలతో నిండిపోయింది, గాలి వీచడం ప్రారంభించింది మరియు భారీ వర్షం కురిసింది. దేవుడు వాగ్దానం చేసినట్లే కరువు ముగిసింది. వర్షం వచ్చింది మరియు ఇశ్రాయేలు ప్రజలు కర్మెలు పర్వతంపై దేవుని శక్తిని చూశారు. కానీ ఏమి జరిగిందో అందరూ సంతోషంగా లేరు. బయలును పూజించే మరియు దేవుణ్ణి ద్వేషించే యెజెబెలు రాణి ఏలీయా బయలు యొక్క ప్రవక్తలను ఎలా ఓడించాడో విన్నప్పుడు కోపంతో ఊగిపోయింది. ఆమె ఏలీయాకు ఒక భయంకరమైన బెదిరింపుతో ఒక దూతను పంపింది. రేపటి ఈ సమయానికి నీ ప్రాణాన్ని వారిలో ఒకరిలా చేయకపోతే దేవుళ్ళు నన్ను తీవ్రంగా శిక్షిస్తారు. ఆమె ఏలీయాను చంపాలని కోరుకుంది. ఏలీయా భయపడ్డాడు. దేవుని అద్భుతమైన శక్తిని అతను చూసినప్పటికీ అతను ఇంకా మనిషే మరియు యెజెబెలు బెదిరింపు అతన్ని బలహీనంగా మరియు భయంగా చేసింది. అతను తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయాడు, ప్రతిదీ విడిచిపెట్టాడు. అతను చాలా దూరం అరణ్యంలోకి ప్రయాణించాడు. చివరకు ఒక చిన్న చెట్టు క్రింద అలసిపోయి, నిరాశతో నిండిపోయి ఆగిపోయాడు. ఏలీయా ప్రార్థించాడు, ప్రభూ, నాకు చాలు, నా ప్రాణాలు తీసుకో, నేను నా పూర్వీకుల కంటే మెరుగైన వాడిని కాదు. తరువాత అతను ఆ చెట్టు క్రింద పడుకుని నిద్రపోయాడు. ఏలీయా నిద్రిస్తుండగా ప్రభువు యొక్క ఒక దేవదూత అతని వద్దకు వచ్చాడు. ఆ దేవదూత అతనిని తాకి, లేచి భోజనం చేయి అని అన్నాడు. ఏలీయా కళ్ళు తెరిచి,
వేడి రాళ్లపై కాల్చిన రొట్టె మరియు ఒక పాత్ర నిండా నీరు చూశాడు. అతను తిని త్రాగి మళ్లీ పడుకున్నాడు. ఆ దేవదూత రెండవసారి వచ్చి అతనిని తాకి, లేచి భోజనం చేయి, ఎందుకంటే ప్రయాణం నీకు చాలా ఎక్కువ అని అన్నాడు. ఏలియా లేచి తిని త్రాగాడు. ఆ ఆహారం అతనికి తదుపరి ప్రయాణానికి శక్తినిచ్చింది. అతను 40 రోజులు మరియు 40 రాత్రులు ప్రయాణించి దేవుని పర్వతమైన హోరేబు కొండకు చేరుకున్నాడు. ఏలియా చేరుకున్నప్పుడు రాత్రి గడపడానికి ఒక గుహలోకి వెళ్ళాడు. కాని ప్రభువు అతనితో అక్కడ మాట్లాడాడు. ఏలియా, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఏలియా తన హృదయాన్ని దేవుని ముందు వెల్లడించాడు. నేను సర్వశక్తిమంతుడైన ప్రభువు దేవుని కోసం చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇశ్రాయేలీయులు నీ నిబంధనను తిరస్కరించారు, నీ బలిపీఠాలను కూల్చివేశారు మరియు నీ ప్రవక్తలను చంపారు. నేను ఒక్కడినే మిగిలాను మరియు ఇప్పుడు వారు నన్ను కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడు మళ్లీ అడిగాడు, ఏలియా, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఏలియా తన ఒంటరితనం మరియు భయం యొక్క భావాలను పునరావృతం చేశాడు, కాని దేవుడు అతనికి భరోసా ఇచ్చాడు. బయలుకు మోకరిల్లని లేదా అతనిని పూజించని 7,000 మంది ప్రజలు ఇంకా ఇశ్రాయేలులో ఉన్నారని దేవుడు ఏలియాకు చెప్పాడు. దేవుడు ఏలియాకు కొత్త సూచనలు కూడా ఇచ్చాడు. అతను తిరిగి వెళ్లి ఎలీషా సహా కొత్త నాయకులను అభిషేకించాలి. ఎలీషా తరువాత ప్రవక్త అవుతాడు. ఏలియా పునరుత్తేజితమైన ఉద్దేశ్యంతో హోరేబు కొండను విడిచి వెళ్లాడు. తాను ఒంటరిగా మరియు భయంగా ఉన్నప్పటికీ దేవుడు తనతో ఉన్నాడని అతనికి తెలుసు. ఏలియా హోరేబు కొండను విడిచిన తరువాత ఎలీషాను కనుగొనమని దేవుడు ఇచ్చిన సూచనలను అనుసరించాడు. ఎలీషా ఒకరోజు తన స్థానంలో ప్రవక్త అవుతాడు. ఏలియా గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ ఒక పొలానికి చేరుకున్నాడు. అక్కడ ఒక వ్యక్తి 12 జతల ఎద్దులతో దున్నుతున్నాడు. 12వ జతతో పనిచేస్తున్న వ్యక్తి ఎలీషా. ఏలియా ఎలీషా వద్దకు వెళ్లి ఒక అసాధారణమైన పని చేశాడు. అతను తన పైవస్త్రాన్ని తీసి ఎలీషా భుజాలపై వేశాడు. ఈ చర్య ఏలియా తన ప్రవక్త పాత్రను ఎలీషాకు బదిలీ చేస్తున్నాడని సూచిస్తుంది. దేవుడు ఎలీషాను ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఎన్నుకున్నాడని అర్థం. ఎలీషా వెంటనే దీని అర్థం ఏమిటో అర్థం చేసుకున్నాడు. అతను చేస్తున్న పనిని ఆపి ఏలియా వెనుక పరిగెత్తాడు. నా తండ్రిని మరియు తల్లిని వీడ్కోలు చెప్పడానికి నన్ను అనుమతించు అని అన్నాడు. ఆ తరువాత నేను నీతో వస్తాను. దీని తరువాత ఎలీషా ఏలియాకు సహాయకుడయ్యాడు. అతను ఏలియాతో కలిసి ప్రయాణించాడు. ఎలీషా వినయంగా మరియు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నాడు. దేవుడు తనను ఒక ముఖ్యమైన మిషన్ కోసం పిలిచాడని తెలుసుకున్నాడు. ఏలియా మరియు ఎలీషా కలిసి ప్రయాణిస్తూ, దేవునికి సేవ చేస్తూ మరియు ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. కాని ఏలియా భూమిపై తన సమయం దాదాపు ముగిసిందని తెలుసుకున్నాడు. దేవుడు త్వరలో తనను చాలా ప్రత్యేకమైన రీతిలో స్వర్గానికి తీసుకువెడతాడని అతనికి చెప్పాడు. ఏలియా ఈ క్షణానికి భయపడలేదు, కాని ఎలీషా బాధపడ్డాడు, ఎందుకంటే అతను తన గురువును మరియు స్నేహితుడిని కోల్పోవాలని కోరుకోలేదు. ఒకరోజు ఏలియా ఎలీషాతో ఇలా అన్నాడు, ఇక్కడ ఉండు, ఎందుకంటే ప్రభువు నన్ను బేతేలుకు పంపాడు. కాని ఎలీషా బదులిచ్చాడు, ప్రభువు జీవించినంతకాలం మరియు నీవు జీవించినంతకాలం నేను నిన్ను విడిచిపెట్టను. కాబట్టి వారు కలిసి బేతేలుకు వెళ్లారు. వారు చేరుకున్నప్పుడు కొంతమంది ప్రవక్తలు ఎలీషా వద్దకు వచ్చి, ప్రభువు ఈ రోజు నీ యజమానిని నీ నుండి తీసుకువెళ్లబోతున్నాడని నీకు తెలుసా అని అడిగారు. అవును, నాకు తెలుసు అని ఎలీషా బదులిచ్చాడు, కాని దాని గురించి మాట్లాడకండి. వారు చేరుకున్నప్పుడు ఏలియా తన పైవస్త్రాన్ని తీసుకుని చుట్టి దానితో నీటిని కొట్టాడు. నీరు ఎడమ మరియు కుడి వైపులకు చీలిపోయింది మరియు వారు ఇద్దరూ పొడి నేలపై దాటారు. మోషే ఎర్ర సముద్రాన్ని దాటించినప్పుడు జరిగినట్లే. వారు దాటిన తరువాత ఏలియా ఎలీషా వైపు తిరిగి, నేను నిన్ను విడిచి వెళ్లకముందు నీ కోసం నేను ఏమి చేయగలను అని అడిగాడు. ఎలీషా సమాధానమిచ్చాడు, నీ ఆత్మలో రెట్టింపు భాగం నాకు వారసత్వంగా రానివ్వు. ఏలియా అన్నాడు, నువ్వు కష్టమైన విషయం అడిగావు, కాని నేను నిన్ను విడిచి వెళ్లేటప్పుడు నువ్వు నన్ను చూస్తే అది నీకు లభిస్తుంది, లేకపోతే లభించదు. వారు నడుస్తూ మాట్లాడుకుంటుండగా ఒక అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా అగ్నిరథం మరియు అగ్ని గుర్రాలు కనిపించాయి. ఆ అగ్నిరథం ఏలియా మరియు ఎలీషా మధ్యకు వచ్చింది
మరియు ఏలీయా ఒక సుడిగాలిలో స్వర్గానికి తీసుకువెళ్లబడ్డాడు. ఎలీషా ఆశ్చర్యంగా చూస్తూ, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు యొక్క రథాలు మరియు గుర్రపు రౌతులు అని కేకలు వేశాడు. ఏలీయా కనుమరుగయ్యే వరకు అతను చూస్తూనే ఉన్నాడు. తరువాత ఎలీషా దుఃఖంతో తన బట్టలు చింపుకున్నాడు, ఎందుకంటే అతను తన ప్రియమైన గురువును కోల్పోతాడు. ఎలీషా నేలపై పడిపోయిన ఏలీయా పైవస్త్రాన్ని తీసుకుని యోర్దాను నదికి తిరిగి వెళ్లాడు. అతను ఆ పైవస్త్రాన్ని చుట్టి నీటిని కొట్టి, ఏలీయా దేవుడైన ప్రభువు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అన్నాడు. అతను నీటిని కొట్టినప్పుడు అది మళ్లీ చీలిపోయింది మరియు ఎలీషా దాటాడు. చూస్తున్న ప్రవక్తలు, ఏలీయా ఆత్మ ఇప్పుడు ఎలీషాపై నిలిచింది అని అన్నారు. ఏలీయా అగ్నిరథంలో స్వర్గానికి తీసుకువెళ్లబడిన తరువాత ఎలీషా యోర్దాను నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. ఏలీయా పైవస్త్రం అతని చేతిలో ఉంది. అతని హృదయం దుఃఖంతో నిండిపోయింది, ఎందుకంటే అతని గురువు మరియు మార్గదర్శకుడు వెళ్లిపోయారు. కాని ఏలీయా ప్రారంభించిన పనిని కొనసాగించడానికి ఇది తన సమయం అని అతనికి తెలుసు. ఎలీషా ఇశ్రాయేలు కోసం తదుపరి ప్రవక్తగా దేవుడు తనను ఎన్నుకున్నాడని నమ్మాడు, మరియు అతను దానిని కొనసాగించడానికి నిశ్చయించుకున్నాడు. ఏలీయా జీవితం కష్ట సమయాల్లో కూడా దేవుణ్ణి నమ్మమని మనకు నేర్పుతుంది. అతని ప్రారంభం నుండి ఏలీయా కథ ధైర్యం, విశ్వాసం మరియు దేవుని శక్తి యొక్క తిరుగులేని ఉనికిని తెలియజేస్తుంది. ఏలీయా కేవలం ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన ప్రవక్త మాత్రమే కాదు, అతను తన జీవితంలోని అత్యంత సవాలుతో కూడిన క్షణాల్లో కూడా దేవుని బలం మరియు పోషణ యొక్క వాస్తవికతను జీవించిన వ్యక్తి. తన ప్రయాణంలో ఏలీయా అనేక పరీక్షలను ఎదుర్కొన్నాడు. అతను దుష్ట రాజు ఆహాబును మరియు బయలు యొక్క అబద్ధపు ప్రవక్తలను ఎదుర్కొన్నాడు. అరణ్యంలో ఒంటరిగా సమయం గడిపాడు మరియు భయం మరియు సందేహం యొక్క క్షణాలను కూడా అనుభవించాడు. కాని పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుడు తనతో ఉన్నాడని ఏలీయాకు ఎల్లప్పుడూ తెలుసు. ఏలీయా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనికి బలాన్నిచ్చాడు. అతనికి మార్గదర్శకత్వం అవసరమైనప్పుడు దేవుడు స్పష్టమైన సూచనలు ఇచ్చాడు. జీవితం కష్టంగా లేదా గందరగోళంగా అనిపించినప్పుడు కూడా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడని ఇది మనకు చూపిస్తుంది. తుఫాను గుండా మనలను నడిపిస్తాడు. ఏలీయా జీవితం ధైర్యమైన విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను కూడా మనకు నేర్పుతుంది. ఏలీయా దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు, పరిస్థితులు అసాధ్యంగా అనిపించినప్పుడు కూడా. దేవుడే నిజమైన దేవుడని నిరూపించడానికి అతను ఆకాశం నుండి అగ్నిని కురిపించినప్పుడు అది కేవలం ఒక అద్భుతం చేయడం గురించి మాత్రమే కాదు, ఏదైనా అడ్డంకిని అధిగమించడానికి దేవుని శక్తిపై ఏలీయాకు ఉన్న లోతైన నమ్మకం గురించి. దేవుని పిలుపుకు అతని విశ్వాసం, చాలా పెద్దగా లేదా భయానకంగా అనిపించే చర్యలు తీసుకోవమని దేవుడు మనలను అడిగినప్పుడు ఆయన మనలను శక్తివంతం చేసేవాడని తెలుసుకుని మనం ధైర్యం తెచ్చుకోవాలని గుర్తుచేస్తుంది. ఏలీయా చివరి క్షణాల్లో కూడా దేవుడు అతనిని అగ్నిరథంలో స్వర్గానికి తీసుకువెళ్లినప్పుడు అతని వారసత్వం ముద్రించబడింది. ఏలీయా జీవితం దేవుని పని ఒక వ్యక్తితో ముగియదని అందరికీ చూపించింది. అది ఇతరుల ద్వారా కొనసాగుతుంది మరియు ఈ రోజు మనలో ప్రతి ఒక్కరి ద్వారా కొనసాగుతుంది. ఏలీయా ఉదాహరణ విశ్వాసంతో మరియు దేవునికి సేవ చేస్తూ మన జీవితాలను గడపడానికి మనలను ప్రేరేపిస్తుంది. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడని మరియు ఆయన మహిమ కోసం గొప్ప పనులు చేయడానికి ఆయన మనలను ఉపయోగించగలడని తెలుసుకుని. ఏలీయా వారసత్వం మనం ఎప్పటికీ ఒంటరిగా ఉండమని గుర్తుచేస్తుంది. మనం ఎక్కడ ఉన్నా లేదా ఏమి ఎదుర్కొంటున్నా దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఏలీయాలాగా జీవితంలోని సవాళ్ల గుండా దేవుని శక్తి మనలను నడిపిస్తుందని మరియు ఆయన ప్రేమ మనలను ఎప్పటికీ విడిచిపెట్టదని మనం నమ్మవచ్చు. ఏలీయా కథ కేవలం గతం గురించి మాత్రమే కాదు, అది ఈ రోజు కూడా సజీవంగా ఉన్న దేవుని ఉనికి మరియు శక్తి యొక్క సత్యం గురించి. ఏలీయా జీవితం నుండి మనం నేర్చుకున్న పాఠాలను గుర్తు చేసుకుంటూ దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ ధైర్యంగా మరియు విశ్వాసంగా జీవించడానికి పిలిచాడని గుర్తుంచుకుందాం. ప్రతి పరీక్ష మరియు విజయం ద్వారా దేవుడు ఏలీయాతో ఉన్నట్లే ఆయన మనతో కూడా ఉన్నాడు. ఆయనను నమ్ముదాం, ఆయన పిలుపును అనుసరిద్దాం మరియు ఇతరులకు చూడటానికి అవసరమైన వెలుగుగా ఉందాం. ఈ అద్భుతమైన వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ కథ నచ్చితే మరియు మరిన్ని వినాలనుకుంటే మరింత స్ఫూర్తిదాయకమైన కంటెంట్ కోసం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.